అనకాపల్లి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా మలసాల భరత్ కుమార్ పోటీ చేస్తుండగా, అలాగే జనసేన అభ్యర్థిగా మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ పోటీ చేస్తున్నారు. వైసీపీలో సీటు దక్కకపోవడంతో ఆయన జనసేనకు వెళ్ళి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మన ఎలక్షన్ చిలకమ్మ ఎవరిని సెలెక్ట్ చేస్తో ఒకసారి చూద్దాం. తీయమ్మ రాముడు ఎలా ఉందో చూడు. కరెక్ట్ది. అతని పేరించి మాత్రంగానే చింత ఎక్కువ ఉందండి. చింత అంటే చిగురు రాలుతుంది అంటే ఆలోచన, కానీ ఎంతో సంథింగ్. కానీ సోదరులతోటి కులం నుంచి 10 అడుగుల నుంచి దూరం ఉంటాడు కానీ దగ్గర ఉంటాడు. కానీ ఏదన్నా మంచి మనసు ఉంది ఆయన, రాజుగుణం ఉంది. ఒక రాజకీయంలో ఒక రాజు ఒక సీట్లో ఒక ఎదగాలని 10 మందికి సేవ కార్యక్రమం చేయాలని చూస్తున్నాడు. అన్నీ మంచిగా అవుతుంది, మొదలు పెడుతున్నాడు. ఒక వ్యక్తి ఆయనకన్నా చిన్నవాళ్ళు స్టేట్లో వచ్చారు, పైకి ఎదగాలని చూస్తున్నాడు. అతని పేరించి మంచిగా అవుతుంది. వాళ్ళ భార్య మాట ఉండని ఈనాడు తొందర ఎక్కువ ఉంది. కానీ పిల్లల వల్ల మాత్రం అభ్యంతరం ఎక్కడ పైన మంచిగా ఉంది. ఫ్యామిలీతో కూడా మంచిగా ఉంటాడు, నష్టం లేదు ఆయనకి. ఎక్కడ పైన కానీ ఏదనుకున్నా కొన్ని లెక్క ప్రకారం మనం వచ్చి హనుమాన్ జయంతి నుంచి ఇంకా చాలా మంచిగా ఉంది ఆయనకు. కానీ గెలుపు అనేది సంవత్సరం మంచిగా ఉంది ఆయనకు.